అందరికీ నమస్కారం అండి. రామాయణంలో కిష్కింధకాండ ముగిసి అత్యంత అద్భుతమైన, పవిత్రమైన సుందరాకాండ ప్రారంభమైంది. సుందరం అంటే అందం. ఈ కాండలో సీతమ్మ పాతివ్రత్యం సుందరం, శ్రీరాముని ధర్మం సుందరం, వీటన్నిటికీ మించి శ్రీ ఆంజనేయ స్వామి భక్తి అత్యంత సుందరం. అందుకే దీనికి సుందరాకాండ అనే పేరు. కిష్కింధకాండ చివర్లో 100 యోజనాల మహాసముద్రాన్ని దాటటానికి వాయుపుత్రుడైన హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం మీద నుంచి ఆకాశంలోకి ఒక్క ఉదుటున ఎలా దూకాడో మనం చూసాము. రామ బాణంలా ఒక పెద్ద ఉల్కల ఆకాశంలో దూసుకుపోతున్న ఆంజనేయ స్వామికి సముద్ర మార్గంలో 3 భయంకరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. 1 మైనాక పర్వతము, 2 సురస అనే నాగమాత, 3 సింహిక అనే భయంకరమైన రాక్షసి. ఈ ముగ్గురు హనుమంతుడిని ఎలా అడ్డుకున్నారు? ఆటంకాలను తన భక్తితో, బుద్ధితో, బలంతో వాయుపుత్రుడు ఎలా జయించాడు? లంకా నగరాన్ని ఎలా చేరుకున్నాడు? సుందరాకాండలోని ఈ మొదటి ఉత్కంఠభరితమైన ఘట్టాన్ని ఈరోజు ఎపిసోడులో తెలుసుకుందాము. ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హనుమంతుడు ఆకాశంలో మేఘాలను చీల్చుకుంటూ ఎగురుతున్నాడు. ఆయన వేగానికి సముద్రపు అలలు భయంతో వణికిపోతున్నాయి. రామకార్యం కోసం వెళ్తున్న హనుమంతుడికి ఏదైనా సహాయం చేయాలని సముద్రదేవుడు అనుకున్నాడు. సముద్రం అడుగున దాక్కున్న మైనాకుడు అనే పర్వతాన్ని పిలిచి, మైనాక, ఇక్ష్వాకు వంశపు రాజైన రాముడి కోసము ఆంజనేయుడు వెళ్తున్నాడు. ఆయనకు దారిలో విశ్రాంతి లేదు. నువ్వు పైకి వెళ్ళి ఆ మహావీరుడికి ఆతిథ్యం ఇవ్వు అని ఆజ్ఞాపించాడు. వెంటనే సముద్ర జలాలను చీల్చుకుంటూ బంగారు శిఖరాలతో మెరిసిపోతున్న మైనాక పర్వతము హనుమంతుడికి దారికి అడ్డుగా ఆకాశంలోకి లేచింది. తనను అడ్డుకోటానికి ఏదైనా రాక్షసుడొస్తున్నాడేమో అనుకుని హనుమంతుడు తన వక్షస్థలంతో ఆ పర్వతాన్ని బలంగా గుద్దాడు. ఆ దెబ్బకు మైనాకుడు విలవిలలాడిపోయాడు. వెంటనే మైనాకుడు మనిషి రూపంలో మారి చేతులు జోడించి, హనుమా, నన్ను క్షమించు, నేను నిన్ను అడ్డుకోవటానికి రాలేదు. పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండి అవి ఎగురుతూ భూమిపైన పడి ప్రాణులను నాశనం చేస్తూ ఉంటే ఇంద్రుడు పర్వతాల రెక్కలు నరికేశాడు. అప్పుడు నీ తండ్రి వాయుదేవుడు నన్ను రక్షించి సముద్రంలో దాచాడు. ఆ కృతజ్ఞతతో, సముద్రుని ఆజ్ఞతో నీకు విశ్రాంతి ఇవ్వటానికి వచ్చాను. నా శిఖరాల మీద కొద్దిసేపు కూర్చొని అమృతం లాంటి పండ్లు తిని అలసట తీర్చుకొని వెళ్ళు అని బ్రతిమిలాడాడు. మైనాకుడి ప్రేమను హనుమంతుడు అర్థం చేసుకున్నాడు. కాని ఆయన మనసులో రామకార్యం తప్ప ఇంకొక ఆలోచన లేదు. మైనాక, నీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. కాని సీతమ్మను చూసే వరకు, రాముడి కార్యం నెరవేర్చే వరకు నాకు నిద్ర, ఆహారము, విశ్రాంతి లేవు. ఇది నేను తీసుకున్న ప్రతిజ్ఞ అని చెప్పి మైనాక పర్వతాన్ని తన చేతితో ప్రేమగా తాకి ముందుకు సాగిపోయాడు. హనుమంతుడి వేగము, శక్తులు చూసి ఆకాశంలో ఉన్న దేవతలకు ఆశ్చర్యం వేసింది. నిజంగానే హనుమంతుడికి అంతటి సత్తా ఉందా అని పరీక్షించాలి అనుకున్నారు. వెంటనే నాగమాత అయిన సురసను పిలిచి రాక్షసి రూపంలో హనుమంతుడిని అడ్డుకోమన్నారు. సురస ఒక పర్వతం లాంటి రాక్షసి రూపం ధరించి హనుమంతుని ముందు నిలబడి, హనుమా, ఈరోజు దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపారు. నా నోట్లోకి వెళ్ళు అని దారి అడ్డుకుంది. హనుమంతుడు చాలా వినయంగా, అమ్మా, నేను శ్రీరాముడి పని మీద వెళ్తున్నాను. సీతమ్మను చూసి రాముడికి వార్త చెప్పాక నేనే స్వయంగా వచ్చి నీ నోట్లో పడతాను. నాకు దారివ్వు అని ప్రాధేయపడ్డాడు. కాని సురస వినలేదు. తన నోటిని 10 యోజనాల వెడల్పు చేసింది. అప్పుడు హనుమంతుడు బుద్ధిబలాన్ని ఉపయోగించాడు. ఆమె నోరు 10 యోజనాలుంటే తను 20 యోజనాలు పెరిగాడు. ఆమె 30కి పెరిగితే ఇతను 40కి పెరిగాడు. ఇలా ఇద్దరూ పెరుగుతూ సురస ఏకంగా 100 యోజనాల నోరు తెరిచింది. అప్పుడు హనుమంతుడు తన బుద్ధి కుశలతతో రెప్పపాటులో ఒక బొటనవేలి సైజులో మారిపోయాడు. వేగంగా సురస నోట్లోకి వెళ్ళి ఆమె మింగేలోపే మళ్లీ బయటికొచ్చేసి తన పెద్ద రూపాన్ని ధరించాడు. అమ్మా, నువ్వడిగినట్లే నీ నోట్లోకి వెళ్ళి వచ్చాను. నీ వరం తీరింది. నాకు దారి ఇవ్వు అని నమస్కరించాడు. హనుమంతుడి బుద్ధికి, చాకచక్యానికి సురస సంతోషించింది. నాయనా, నీ రామకార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. వెళ్ళు అని దీవించి పంపింది. సురసను దాటి సముద్రం మీదుగా ముందుకు వెళ్తున్న ఆంజనేయుడికి అకస్మాత్తుగా ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. వేగంగా వెళ్తున్న తన శరీరము గాలిలో ఆగిపోయింది. ఎవరో వెనక్కి బలవంతంగా లాగుతున్నట్లు అనిపించింది.
గాలులు వ్యతిరేకంగా వీస్తున్నాయా అనుకుని కిందికి చూశాడు. సముద్రం అడుగున నీటి పైభాగానికి తలపెట్టి ఒక భయంకరమైన రాక్షసి హనుమంతుడి నీడను పట్టుకొని లాగుతుంది. అప్పుడు సుగ్రీవుడు చెప్పిన మాట హనుమంతుడికి గుర్తొచ్చింది. ఈ సముద్రంలో సింహిక అనే ఒక రాక్షసి ఉంటుంది. దానికి ఛాయాగ్రాహి అనే పేరు. ఆకాశంలో ఎగురుతున్న వారి నీడను పట్టుకొని లాగి వారిని మింగేస్తుంది అని సుగ్రీవుడు చెప్పాడు. అది సింహిక అని గుర్తుపట్టాడు ఆంజనేయుడు. నా రామకార్యానికి అడ్డు వస్తావా అని కోపంతో రగిలిపోయాడు. సింహిక తన భయంకరమైన నోరు తెరిచి హనుమంతుడిని మింగటానికి వచ్చింది. బుద్ధిబలం ప్రదర్శించాల్సిన చోట బుద్ధిని, కండబలం వాడాల్సిన చోట కండబలాన్ని ప్రదర్శించటంలో హనుమంతుడి దిట్ట. తన శరీరాన్ని ఒక కొండంత సైజులో పెంచాడు. నేరుగా సింహిక తెరిచిన నోట్లోకి వెళ్ళాడు. సురస దగ్గర చేసినట్లు వెంటనే బయటికి రాలేదు. తన పదునైన గొళ్లతో సింహిక గుండెలను, పేగులను ముక్కలు ముక్కలుగా చీల్చేశాడు. రక్తపు మడుగులో ఆహాకారాలు చేస్తూ సింహిక సముద్రంలో పడి చనిపోయింది. సృష్టికి కంటకంగా ఉన్న ఒక రాక్షసిని సంహరించినందుకు ఆకాశంలో దేవతలు పూలవాన కురిపించారు. మైనాకుడిని ప్రేమతో దాటి సురసను బుద్ధితో జయించి సింహికను బలంతో సంహరించి 100 యోజనాల మహాసముద్రాన్ని శ్రీ ఆంజనేయ స్వామి విజయవంతంగా దాటాడు. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో సముద్రం అవతలి ఒడ్డున ఉన్న త్రికూట పర్వతం మీద కాలుమోపాడు. ఆ పర్వతం మీద అద్భుతమైన బంగారు ప్రాకారాలతో వెలిగిపోతున్న మహానగరమే లంకా నగరము. శత్రువుల కోటలోకి తన పర్వతమంత శరీరంతో వెళితే రాక్షసులు గుర్తుపడతారని తన శరీరాన్ని ఒక చిన్న కోతిపిల్ల సైజులోకి మార్చుకున్నాడు. రాత్రిపూట మాత్రమే లంకలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. కానీ లంకా నగరానికి కాపలాగా ఉన్న లంకిణి అనే భయంకరమైన రాక్షసి హనుమంతుడిని ఎలా పసిగట్టింది? లంకిణికి ఆంజనేయుడికి మధ్య జరిగిన మహాయుద్ధం ఎలాంటిది? బ్రహ్మదేవుని శాపం ప్రకారము లంకిణి ఏ నిజం తెలుసుకుంది? ఈ ఉత్కంఠభరితమైన లంకా ప్రవేశ ఘట్టాన్ని మనం సుందరాకాండ ఎపిసోడ్ 2లో వివరంగా తెలుసుకుందాము. సముద్ర లంఘనంలో హనుమంతుడు ఎదుర్కొన్న ఆటంకాలను ఎలా ఎదుర్కొన్నాడో మనం వివరంగా చూసాము. హనుమంతుని బుద్ధిబలము, చాకచక్యము, సమయస్ఫూర్తి మీకెలా అనిపించాయో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.